రేవంత్కి అయితే ఇప్పుడు ఒక కొత్త సమస్య వచ్చి పడింది. అదేంటయ్యా అంటే మోహన్ బాబుకి సంబంధించి ఏం చేస్తారు ఆయన. మోహన్ బాబు ప్రధానంగా తీసుకొచ్చినటువంటి అంశం ఏంటంటే ముందస్తు జాగ్రత్త చర్యలు ఏం తీసుకుంటారు అన్నటువంటి పాయింట్తో ప్రయత్నించారు ఆయన. తన ముందస్తు జాగ్రత్త కోసమే తను చేసుకొచ్చాను అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. ఫైనల్గా అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే ఆయనకి ముందస్తు బెయిల్ రాలేదు. ఏదైతే హత్యా ప్రయత్నం కేసులో ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తారా లేదా, ఆయన అరెస్ట్కి ప్రయత్నిస్తారా లేదా. ఎందుకు అంటే అల్లు అర్జున్ది వాస్తవంగా క్వాష్ పిటిషన్ అక్కడ కోర్టులో వేసిన టైంలోనే వితిన్ పొద్దున క్వాష్ పిటిషన్ ఇవాళ విచారణకు రావాల్సి ఉంది, దాన్ని ఇంకా మెన్షన్ చేయలేదు. ఈలోపుగానే ఆయన ఇంటికి వెళ్ళేసి అరెస్ట్ చేసి జైలుకు పంపించేయడానికి ప్రయత్నించారే, జైలుకు కూడా తీసుకెళ్ళిపోయారే, బెయిల్ కూడా వచ్చేదాకా కూడా వద్దని చెప్పి వాదించారే. మరి అదే మోహన్ బాబు విషయంలో డైరెక్ట్గా చేతిలో మైక్ తీసుకుని కొట్టారు, మనిషి చావు బతుకుల మధ్య దాకా వెళ్ళారు, అతనికి దవడ ఇవన్నీ తగిలినాయి. అదే ఏ కణత మీదో తగిలితే దానికి ఆయన చెప్పిన ఎక్స్ప్లెనేషనే విచిత్రం. ఒక్క మాట ఒప్పుకుంటాను నేను, ఆయన పర్సనల్ ఆస్తి లేదా ఆయన పర్సనల్కి సంబంధించిన వాడు, కానీ ఆయన కొడుకే మీడియా ముందుకు వచ్చాడు, ఆ కొడుకే మీడియాను వెంట పెట్టుకెళ్ళింది. కాబట్టి ఆ కొడుకుతో జరిగినటువంటి వ్యవహారంలో ఆ కొడుకు వెంట వెళ్ళినటువంటి మీడియాకి సమాధానం చెప్పడం మానేసి అదేదో నాకు కంటి దగ్గర తగలబోయింది మైకు కాబట్టి ప్రమాదం అని చెప్పేసి మాట్లాడడం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తన తప్పుని కవర్ చేసుకోవడానికి చేసిన భావోద్వేగమైన విషయం. అంత చేస్తున్నా ఆయనకి ఏం జరగలేదు. ఇప్పుడు ఆయన వ్యవహారంలో ఏం చేస్తారు రేవంత్? నిజంగా చట్టం తన పని తాను చేస్తుందా? మీడియా అంతా కోడేకి వస్తుంది, కళ్ళతో 1000 కళ్ళతో చూస్తోంది.